లీసా అనే ఈ అమ్మాయి అడవిలో నడుచుకుంటూ వెళ్తూ ఉండగా సడన్ గా ఈమె పైన ఒక విషకరమైన పాము అటాక్ చేస్తుంది. లీసా ఆ పాముని చాలా ఈజీగా పట్టుకొని రౌండ్ గా తిప్పుతుంది. దీంతో ఆ పాము స్పృహ కోల్పోతుంది. ఇంకా ఈమె ఆ పాముని తన బుట్టలో వేసుకుంటుంది. లీసా ఇది చూసి చాలా భయపడిపోతుంది. ఏందిరా ఇది అని. తర్వాత ఈమె దారిలో నడుచుకుంటూ వెళ్తూ ఉండగా ఈమె పైన చాలా విషకరమైన పాములు అటాక్ చేస్తాయి. ఈమె వాటిని తన పెంపుడు జంతువులాగా మార్చుకుంటుంది. లీసా అలిసిపోయి ఒక చెట్టుకి ఆనుకోగా ఆ చెట్టే కదిలిపోతుంది. ఇంకా ఈమె దానిని చాలా ఈజీగా లిఫ్ట్ చేస్తుంది. లీసాకి ఇది అస్సలు అర్థం కావడం లేదు. నా దగ్గర ఇంత శక్తి ఎలా వచ్చిందని. ఈమె జస్ట్ తన చేతితో ఇలా అన్న వెంటనే ఒక పెద్ద చెట్టే పీసులు పీసులు అయిపోయేది. ఇంకా ఈమె ఆ కట్లని కట్టి ఇంటికి తీసుకుని వెళ్లే సమయంలో లీసా చూస్తుంది నదిలో చేపలు తిరుగుతూ ఉండడం. ఇంకా ఈమె ఒక కట్టెని తీసుకొని చాలా ఈజీగా చేపలని పట్టుకొని ఇంటికి తీసుకుని వెళ్తుంది. భర్త ఇంటికి తిరిగి వస్తాడు. ఇతను ఇది చూస్తాడు. ఇంటి బయట చాలా కట్లు ఉండడం, ఇంకా టేబుల్ పైన చాలా రుచికరమైన ఆహార పదార్థాలు ఉండడం చూసి భర్త షాక్ అయిపోతాడు. భర్తకి ఈ విషయం తెలుసు. తన భార్య ఒక సోమరిపోతు అని. ఈమెకు ఒక్క పని కూడా చేయడం రాదు. భర్త కొంచెం తప్పుగా మాట్లాడితే చాలు ఈమె తన భర్తనే ఎగిచ్చి తన్నేది. అతను చాలా దూరం వెళ్లి పడేవాడు. ఇంకా బెడ్రూమ్ లో కూడా ఈమె సేమ్ ఇలాగే చేసేది. అసలు ఈమెకు ఇంత శక్తి ఎలా వచ్చిందంటే 2 రోజుల కిందట ఒక వ్యక్తి లీసాకి ఒక టాబ్లెట్ ఇచ్చాడు. ఆ టాబ్లెట్ ని తీసుకున్న తర్వాత నుంచి ఈమెకు పవర్ఫుల్ శక్తులు వచ్చాయి.